కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తామని ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కదులుతున్నారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా అందరూ తెలంగాణ భవన్ వైపే వస్తున్నారట. అబ్బరకొండ. కానీ కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తుర్రట. మరి దండం పెట్టి ఇక కేసీరావు 10 ఏళ్ల కాలంలో ఏం నేర్పిండయ్యా అంటే మాటలు మంచిదే తీసుకురు. ఇలా కేసీఆర్ మాట వింటే ఇంకోటి కూడా ఏం రాశారు, పెద్దది ఏమో రాశా, కేసీఆర్ మాటే గుండె ధైర్యం అట. మరి 10 ఏళ్ల కాలంలో కేసీరావు ఏం నేర్పిండు ఈ తెలంగాణ సమాజానికి? ఇవాళ కూలి చేసుకుంటోడు కూడా నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడతాడు. ఈ మాట మాట్లాడితే తర్వాత ఏమవుతుంది, ఏమన్నా అంటారా, ఏమన్నా అవుతుందా అనేది కూడా ఆలోచన చేసి మాట్లాడతారు. కానీ ఇక మరి మన పెద్ద మనిషి ఏమన్నాడు, ఏంది ఏం కథ అంటే, కారు కూతల కల్లా బొల్లి కల్వకుంట్ల చంద్రశేఖర, కారు కూతల కల్లా బొల్లి కల్వకుంట్ల చంద్రశేఖర, 10 ఏళ్ల రాజ్యంలో నువ్వు, 10 ఏళ్ల రాజ్యంలో నువ్వు, నీ పలుకులు ఏందో వినవయ్యా, కారు కూతల కల్లా బొల్లి కల్వకుంట్ల చంద్రశేఖర, 10 ఏళ్లలో నేర్పిన మాటలు, 10 ఏళ్లలో నేర్పిన మాటలు, చెబుతాను వినవయ్య నీ పలుకులు, చెబుతాను వినవయ్య నీ పలుకులు, సవటలు సన్నాసులు దద్దమ్మలు నువ్వే అంటివి, సవటలు సన్నాసులు దద్దమ్మలు నువ్వే అంటివి, బేకారుగాళ్ళు అంటివి, బేవకుగాళ్ళు అంటివి, కుక్కల కొడుకులు వంటివి, పందుల కొడుకులు వంటివి, గాడిద కొడుకులు వంటివి, ఆఖరికి రండగాళ్ళని నువ్వు రంకెలేసి మాట్లాడితివి, కారు కూతల కల్లా బొల్లి కల్వకుంట్ల చంద్రశేఖర, కారు కూతల కల్లా బొల్లి కల్వకుంట్ల చంద్రశేఖర, 10 ఏళ్లలో నువ్వు నేర్పిన మాటలు, ఏమయ్యో చెబుతున్నా వింటున్నావని పలుకులు. ఎగ్గిది ఒకటేనా? వామ్ము, చిల్లరగాళ్ళు అంటివి, చీచోరగాళ్ళు అంటివి, చిల్లరగాళ్ళు అంటివి, చీచోరగాళ్ళు అంటివి. కానీ ఇంక ఏం చెప్పాలో ఏమనాలో నాకే వస్తలేవు ఆ పలుకులు, ఆయన అన్న మాటలు. ఒక్క తీరు కథ కాదు, ఒక్క తీరు మాట కాదు. ఇక ఆయన 7 సభ పెట్టినా ముందుగా మాట్లాడేది గియ్యే మాటలు. రండగాళ్ళు, చిల్లరగాళ్ళు, చిచోరగాళ్ళు, బేవకుఫ్గాళ్ళు, వంచుతా దించుతా. ఇక మరి గిసోంటి మాటలు నేర్పిన కేసీరావు మాటలు వింటే ఇప్పుడు తెలంగాణ జనాలకట గుండె ధైర్యం వస్తుందట. 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావు నేర్పిన మాటలు ఇప్పుడు మీ నర్సే తాత వాడిన పాటకు సంబంధం ఉందా లేదా? సవటలు సన్నాసులు దద్దమ్మలు రండగాళ్ళు చిల్లరగాళ్ళు గాడిద కొడుకులు కుక్కల కొడుకులు పందుల కొడుకులు బేవకూఫుగాళ్ళు ఆడోడు మోపైనాడు అడ్డదుడగాళ్ళు. ఓ అమ్మా, ఒక్క కథ ఒక్క ముచ్చట. గిసవంటి మాటలు నేర్పిన కేసీరావు ఇప్పుడు ఆయన మాట వింటే జనాలకు ధైర్యం వస్తుంది అనేది మరి
ఎట్లా అంటుర్రో ఏం చెప్తుర్రో అసలు ఏం రాసుకొస్తుర్రో మరి ఎక్కడ అర్థమైతే లేదు. నిజమా కాదా ఈ మాట? కేసీరావు 10 ఏళ్ల పాలనలో నేర్పిన మాటలు ఇవి అక్షరాల సత్యం కాదా? ఇవాళ కేసీఆర్ మాట వింటే గుండె ధైర్యం ఎట్లా వస్తుంది? నేను ఎలాగైనా చెప్పిన పనికి పోయేటోడు కూడా కూలి పని చేసుకుంటాడు కూడా వెనక ముందు ఆలోచించి మాట్లాడతాడు. అంతకంటే కనికష్టంగా ఈ రకంగా మరి ఇలా కేసీఆర్ మాటే గుండె ధైర్యం అంటే ఏ రకంగా గుండె ధైర్యం వస్తుంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అవి? మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే ఈయన అట్లా అంటుండు ఆయన ఇట్లా అంటుండు అంటే మరి అంతా నువ్వు చూపించిన తోవే. ముందల నాగలు ఎట్లా పోతే వెనక నాగలు కూడా గట్టినే వస్తుంది. మన తెలంగాణ కావాలి, మన తెలంగాణ కావాలి, మనకు ప్రత్యేక తెలంగాణ కావాలి. అట్లయితే మనం బాగుపడతాము, మన నిధులు మనకు వస్తాయి, మన కొలువులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని తెలంగాణ కోసం కొట్లాడిరు. సరే, ఇక నువ్వు కూడా కొట్లాడినావు. అందరితో పాటు సకల జనులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ముఖ్యంగా అమరవీరులు పాపం ఇవాళ 1200 పైచిలకు మంది అమరవీరులు వాళ్ళు తెలంగాణ కోసం బలైపోయారు. మరి ఇంతమంది కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ. మరి ఆ తెలంగాణ వచ్చినాక మన రాజ్యము, మన రాష్ట్రము, మన కథ, మన పరిపాలన అనుకున్నాం. కానీ ఆఖరికి వస్తున్న కల్లా 10 ఏళ్ల రాజ్యంలో ఇక మరి ఈయన చేసిన ఉద్ధారక